న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందరికీ తెలిసిన విషయమే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ప్రపోజ్డ్ బై ఐసాక్ న్యూటన్. అండ్ టోటల్గా 3 లాస్ ఉంటాయి ఇందులో. 9th స్టాండర్డ్ నుండి మొదలుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్లలో ఇది కూడా ఒకటి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది. సో మొదటగా ఫస్ట్ లా we state it as every body continues to be in the same state of motion or rest until and unless compelled by some external force. సో దీన్ని గనక ఒక ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసుకుంటే, లెట్ మీ సే ఆ ఆబ్జెక్ట్ మాస్ గనక ఎంఐ అది రెస్ట్లో ఉన్నట్లయితే, సో రెస్ట్లో కదలకుండా రెస్ట్లో ఉన్నప్పుడు ఎప్పటిదాకా రెస్ట్లో ఉంటుందంటే అంటిల్ అండ్ అన్లెస్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. సో ఏదైనా ఒక బాహ్య శక్తి బయట నుండి ఒక ఫోర్స్ అనేది దీని మీద యాక్ట్ చేసేంత వరకు అది అలాగే ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్, ఇంకొక బాడీ గనక మోషన్లో ఉన్నట్లయితే, ఇఫ్ ఇట్ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v, సో అది అదే వెలాసిటీ vతో కంటిన్యూ అవుతుంది. ఎప్పటిదాకా అంటే మళ్ళీ బయట నుండి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాన్ని అపోజ్ చేసి దాని వెలాసిటీని తగ్గించి రెస్ట్కి తీసుకొచ్చేంత వరకు. సో దాన్ని ఏ బాడీ ఇన్ మోషన్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ మోషన్ అండ్ ఏ బాడీ ఇన్ రెస్ట్ విల్ కంటిన్యూ టు బీ ఇన్ రెస్ట్ until and unless some external force is applied on it. సో బయట నుండి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేసేంత వరకు అన్నమాట. సో అది ఫస్ట్ లా. అండ్ మీకు క్లియర్గా సబ్ టైటిల్స్లో చూడొచ్చు వాట్ ఈస్ ద ఫస్ట్ లా అనేది. ఇక సెకండ్ లా విషయానికి వచ్చినట్లయితే, సో సెకండ్ లా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అన్నమాట. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనగానే ఫస్ట్ ముందుగా తెలుసుకోవాల్సింది మొమెంటం అంటే ఏంటి అనేది. సో మొమెంటం రిప్రజెంటెడ్ విత్ స్మాల్ p ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ v. సో p ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v, m ఫర్ మాస్ అండ్ v ఫర్ వెలాసిటీ అనమాట. సో ఈ రెండింటి ప్రోడక్ట్ని మొమెంటం అన్నా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్. ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకొని, లెట్ మీ సే ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ m అండ్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్, అది కదలికలో ఉంది విత్ ఏ వెలాసిటీ u అని తీసుకున్నప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఫోర్స్ అప్లైడ్ ఆన్ దిస్, ఒక ఫోర్స్ f అనేది దీని మీద అప్లై అయ్యింది అండ్ ఈ f అనే ఫోర్స్ t అనే టైం పాటు దీని మీద అప్లై అవ్వడం కారణం చేత దీని వెలాసిటీ ఇట్ హ్యాస్ చేంజ్డ్ టు v. లెట్ us కన్సిడర్. సో v అనే వెలాసిటీకి ఇది కన్సిడర్ చేంజ్ అయినప్పుడు, నవ్ ఐ మస్ట్ హ్యావ్ టు సే, మొదటగా దాని మొమెంటం ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ కాబట్టి ఇట్ ఈస్ m ఇంటూ u, mu. అండ్ ఫోర్స్ f అప్లై అయిన తర్వాత దాని మొమెంటం m ఇంటూ v, mv. నవ్ ఐ మస్ట్ హ్యావ్ టు సే ద చేంజ్ ఇన్ దిస్ మొమెంటం, ఈ మొమెంటంలో మార్పు mv మైనస్ mu అనమాట. ఇప్పుడు దీన్నే ఇన్ కేస్ ఇక్కడ నుండి ఫోర్స్ గనక చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై అయినట్లయితే ఇక్కడ చేంజ్ కూడా, మొమెంటంలో చేంజ్ కూడా అలాగే ఎక్కువగా ఉంటుంది అండ్ తక్కువగా ఉన్నట్లయితే తక్కువగానే ఉంటుంది. సో దాన్ని మ్యాథమెటికల్గా ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీని నుండే ఫోర్స్కి ఫార్ములా కూడా మనం డిరైవ్ చేయొచ్చు. సో దీన్ని ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ అన్న. సో చేంజ్ ఈజ్ mv మైనస్ mu అండ్ రేట్ కాబట్టి పర్ యూనిట్ టైం అనమాట. సో అందుకే బై 2 అన్నా, mv మైనస్ mu బై t. ఇప్పుడు దీన్ని కాస్తంత సాల్వ్ చేసినట్లయితే m ఈజ్ కామన్, v మైనస్ u బై t. సో ఇప్పుడు ఈ v మైనస్ u బై t ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ మన ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్కి వెళ్ళిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ప్రకారం ద చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ టైం అనమాట, ఇదే యాక్సెలరేషన్ a. సో హెన్స్ వి సే a ఈక్వల్ టు v మైనస్ u బై 2. సో మీకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి కావాలంటే నా ఇంకో వీడియో మీరు చూడొచ్చు. సో దానిలో అన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రకంగా f ఈస్ ప్రపోర్షనల్ టు m ఇంటూ a అండ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ని ఈక్వేట్ చేయడానికి కాన్స్టాంట్ తీసుకొని and our constant k value ni ganaka, in case if I consider it as 1, then
I say the force F is equal to m into a, which is the formula for force anamata. So force formula ఇది product of mass and acceleration. F is equal to m into a. ఇక థర్డ్ లా, ఇది ఫిజిక్స్ తెలిసిన మెజారిటీ స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ లాస్ అన్నమాట. థర్డ్ లా ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంట. అంటే ఏదైనా ఒక చర్య అనేది జరిగినప్పుడు ఆ చర్యకు ప్రతిచర్య అనేది న్యాచురల్గా ఉంటుంది. ఇది రియల్ లైఫ్లో కూడా అప్లికేబుల్. సో ఫర్ ఎవ్రీ యాక్షన్, అంటే ఇన్ కేస్ ఇఫ్ ఐ సే ఎ బాడీ A is applying some force on B. ఈ A అనేది ఒక ఫోర్స్ B పైన అప్లై చేస్తే అండ్ ఆ B అనేది కూడా ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్స్ A పైన యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే వి రిప్రజెంట్ ఇట్ యాజ్ దాన్ని ఎలాగంటే FAB ఈజ్ ఈక్వల్ టు మైనస్ FBAగా రిప్రజెంట్ చేస్తామంటే ద ఫోర్స్ యాక్టెడ్ బై A ఆన్ B. A అనే బాడీ B అనే బాడీ పైన యాక్ట్ చేసిన ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. B అనే బాడీకి పైన మళ్ళీ ఏ అనే బాడీ యాక్ట్ చేసే ఫోర్స్ అనమాట. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటుంది, బట్ డైరెక్షన్స్ అపోజిట్ కాబట్టి మైనస్ సైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం డే టు డే లైఫ్లో కూడా చాలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక బాల్ని కనుక మనం గోడకు విసిరినట్లయితే ఆ బాల్ వెళ్ళి గోడను తగిలి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇక్కడ మనం చాలామంది అనుకునేది ఏంటంటే మనం విసరడం వెళ్ళి గోడకు తగలడం యాక్షన్ అయితే అది మళ్ళీ వెనక్కి రావడం అనేది రియాక్షన్ అని. కానీ అలా కాదు. నిజానికైతే ఎప్పుడైతే ఇది గోడను టచ్ అయ్యే ఫోర్స్ అనేది గోడ మీద అప్లై అవుతుందో ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో వాల్ కూడా మళ్ళీ ఈక్వల్ ఫోర్సు దీనిపైన అప్లై చేస్తుంది అనమాట. సో అంటే బోత్ యాక్షన్ అండ్ రియాక్షన్ బోత్ అక్కర్ సైమల్టేనియస్లీ అని చెబుతుంటాం. అంటే రెండు ఏకకాలంలో అప్లై అవుతాయి, రెండు కూడా యాక్షన్ యాజ్ వెల్ యాజ్ రియాక్షన్. సో ఉదాహరణకి మనం మామూలుగా నడుస్తూ ఉన్నప్పుడు కూడా పాదాలతో నేలను తొక్కిపట్టి వెనక్కి నెడితే మనం ముందుకు కదులుతూ ఉంటాం. ఇక్కడ మనం వెనక్కి నెట్టడం యాక్షన్ అయితే ముందుకు వెళ్ళడం రియాక్షన్. సో అదేవిధంగా ఒక పడవని గనక ముందుకు కదల్చాలనుకున్నప్పుడు ఏదైతే ప్యాడిల్ స్టిక్ ఉంటుందో దాంతో పడవని వాటర్లో పెట్టేసి వెనక్కి నెడుతుంటే ఆటోమేటిక్గా మన పడవ ముందుకెళ్తుంది అనమాట. సో ఇలా థర్డ్ లా we said, అండ్ ఇది కూడా సబ్ టైటిల్స్లో మీకు కనిపిస్తుంది. యూ కెన్ రైట్ ఆల్ ద 3 laws ఆఫ్ మోషన్. అండ్ ఇంకా ఫిజిక్స్ గురించి డిఫరెంట్ టాపిక్స్ కోసమని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.